100 రూపీస్ శారీతో ఈ డ్రెస్ అనేది నేను స్టిచ్ చేశానండి. డెఫినెట్ గా ఇది ఎలా స్టిచ్ చేయాలి, స్టిచ్చింగ్ కటింగ్ వీడియో మీకు కావాలనుకుంటే మాత్రం డెఫినెట్ గా ఈ వీడియో కంటిన్యూషన్ మొత్తం చూడండి. స్టెప్ బై స్టెప్ మీకు అందులో ఎక్స్ప్లెయిన్ చేసి పెట్టున్నాను. తప్పకుండా మీకు యూస్ఫుల్ అవుతుంది. సో లెట్స్ కంటిన్యూ ద వీడియో. హలో అందరికి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? సో లాస్ట్ టైం లాంగ్ ఫ్రాక్ కుట్టినప్పుడు చాలా మంది అడిగారు, అదే బెనారస్ హాఫ్ అండ్ హాఫ్ ఉంది కదా, సో ఆ డ్రెస్ గురించి. అప్పుడైతే నేను పెద్దగా వీడియో అయితే తీయలేదండి. జస్ట్ నేను నా జనరల్ యూస్ కోసం నేను కొన్ని క్లిప్స్ తీసుకుని పెట్టుకున్నాను, అవే మీకు పోస్ట్ చేశాను. ఆ డ్రెస్ గురించి నాకు వచ్చిన కామెంట్స్ ఇన్స్టా కానీ యూట్యూబ్ కానీ అసలు మామూలుగా లేవు. సో నేను అలాంటి డ్రెస్సే ఈ శారీతో ఎలా స్టిచ్ చేయాలి, సేమ్ అంబ్రిల్లా కట్ డ్రెస్ అనేది, అంటే లేయర్స్ కాదులేండి, ఇది జనరల్ గా ఫుల్ సర్కిల్ హాఫ్ సర్కిల్ అంటారు కదా, సో ఆ మోడల్ నేను కుట్టి చూపిస్తాను. నా టైప్ బాడీ ఉన్న వాళ్ళకి ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ మెజర్మెంట్స్ అనేవి పర్ఫెక్ట్ గా సెట్ అవుతాయి. సో ఈ శారీ అయితే నేను ఫుల్ సర్కిల్ అంబ్రెల్లా అనేది కుట్టబోతున్నానండి. సో మన హ్యాండ్స్ అనేవి ఇవన్నీ కూడా నేను తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీనికోసం నేనైతే కింద బాటమ్ పార్ట్ కమి ఇలా పాలిస్టర్ 2 మీటర్స్ తీసుకున్నాను. 3 మీటర్స్ అని తీసుకోవచ్చులేండి, బట్ నాకు అంత వేస్ట్ అనిపించింది. ఎప్పుడన్నా 2-3 టైమ్సే కదా మనం వేసుకునేది ఇలాంటి డ్రెస్సెస్. సో నేను జస్ట్ 2 మీటర్స్ తీసుకున్నాను అనమాట పాలిస్టర్ క్లాత్. అండ్ పైన మనకి బాడీ పార్ట్ వచ్చేసరికి ఒక 1 మీటర్ తీసుకున్నాను కాటన్ ఇది. సో కలర్ అనేది ఆబ్వియస్ గా మీరు డార్క్ కలర్స్ తీసుకోండి. ఇది కొద్దిగా లైట్ ఉన్నట్లయితే మీరు డార్క్ తీసుకుంటే ఇది కవర్ అయిపోతుంది. సో ఈ వీడియోలో మీకు కంప్లీట్ గా నేను స్టిచ్చింగ్ అండ్ కటింగ్ వీడియో అనేది చూపిస్తానండి. స్టెప్ బై స్టెప్ మీరు కనుక ఫాలో అయినట్లయితే ఎగ్జాక్ట్ గా నేను కుట్టిన విధంగానే మీరు కూడా కుట్టగలరు. సో మీరు thumbnail ఆల్రెడీ చూసుంటారు కదా ఎంత బాగుందో డ్రెస్ అనేది. సో ఎగ్జాక్ట్ గా మీకు అలా రావాలి అంటే నేను చెప్పినట్టుగా మీరు ప్రాసెస్ అనేది ఫాలో అవ్వండి. అండ్ మీరు కంప్లీట్ గా వీడియో అనేది మేబీ నేను 2 పార్ట్స్ కానీ 1 పార్ట్ కానీ పెడతాను. డెఫినెట్ గా ఇది లెంతీ వీడియోనే ఉంటుంది, ఎందుకంటే మీరు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి నేను ఇంత లెంత్ అనేది పెట్టబోతున్నాను అనమాట. సో ఇప్పుడు మనం కటింగ్ అనేది చూద్దాం ఎలా చేయాలో. సో ఇప్పుడు మనకి శారీ అనేది ఇట్లా ఉంటుంది కదా, ఇదేమో పళ్ళు. సో ఈ పళ్ళు మనకు అవసరం లేదనమాట. ఫస్ట్ మనం ఇది కట్ చేసేద్దాం. ఈ పళ్ళు మనకు అవసరం లేదు కాబట్టి ఈ పళ్ళుని కట్ చేసేద్దాం. ఇప్పుడు ఇది మనకి 1 2 ఇది 3 4 అండి. ఇట్లా 4 మడతల మీద తీసుకోవాలన్నమాట. చీర అంతా తీసుకుని ఇట్లా గుండు పిన్నులు ఉన్నాయి కదా, ఇవి పెట్టుకోవాలి. ఇవి పెట్టుకుంటే మనకి కదలకుండా ఉంటుంది. అలవాటు లేని వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళకైతే ఇది బాగా యూస్ఫుల్ అవుతుంది. సో నేను ఆల్రెడీ ఇలా 4 మడతల మీద వేసుకుని ఇట్లా గుండు పిన్నులు అన్నిటికి పెట్టుకున్నాను. అయితే శారీకి మనకి అటు ఇటు బార్డర్స్ ఉన్నాయి కదా, ఆ బార్డర్స్ ని కట్ చేసేస్తున్నానండి. మనకి అంబ్రెల్లా కటింగ్ అప్పుడు ఆ బార్డర్స్ అనేవి సెట్ అవ్వవు. సో బార్డర్స్ లేకుండా మనం స్టిచ్ చేసుకోవాలి, అందుకే నేను ముందు అవి కట్ చేస్తున్నాను. బార్డర్ కి మీకు అంచున ఖర్చుకి కొద్దిగా బార్డర్ లోనే ఉంచుకోండి. ఒక 1/2 ఇంచ్ అటు ఇటు తీసుకోండి, సరిపోతుంది. అండ్ ఇప్పుడు నేను చూపిస్తున్న సైడ్ వేస్ట్ పార్ట్ అనేది చూపిస్తున్నాను. అక్కడ మనం తీసుకోకూడదండి. ఓపెన్ ఎటైతే ఉంటుందో అటు తీసుకుంటే మనకి పైన బాడీ పార్ట్ అనేది వస్తుంది. పళ్ళు కట్ చేసాక మిగిలిన పార్ట్ అనేది 4 మడతలు వేసేసుకోండి. మనకి పన్న అయితే ఎంతుందో దాన్ని మొత్తం కొలుసుకోండి. ఇక్కడైతే నాకు మెజర్ చేస్తే 40 ఇంచెస్ వచ్చింది. సో 40 ఇంచెస్ ని పెట్టి నేను ఇట్లా సర్కిల్ గా చుట్టూ మార్క్ అనేది చేసుకుంటున్నాను. మీరు ఇక్కడ పన్న అనేది ఎక్కువ ఉన్నట్లయితే ఎక్కువ పెట్టుకోవచ్చు, లేదు మీకు ఎంతైతే ఉంటుందో అంతవరకే పెట్టేసుకోండి. ఇక్కడ మొత్తం మనం మార్క్ అంతా చేసేసుకున్నాక ఈ సర్కిల్ ని ఇలా కట్ చేసేసుకోవాలి. మనకి వేస్ట్ పార్ట్ అనేది ఉంటుంది కదా, ఆల్రెడీ చెప్పాను. వేస్ట్ పార్ట్ అనేది ఈ సర్కిల్ కట్ చేయంగా మిగిలిన పార్ట్ ఉంటుంది కదా కింద బాటమ్, ఆ బాటమ్ లో నేను తీసుకుంటాను. ఒకవేళ మీరు ఓపెన్ సైడ్ ఉన్నది వైపు కట్ చేసుకున్నట్లయితే నా 3 ముక్కలుగా అయిపోతుందండి. అప్పుడు మీకు ఏమవుతుందంటే పైన బాడీ పార్ట్ అనేది రాదు. సో ఇట్లా బ్లౌజ్ లైన్ డ్రెస్సెస్ కి మీరు కట్ చేసుకోవాలంటే ఇబ్బంది అవుతుంది. అందుకని మీరు డెఫినెట్ గా ఇలా నేను చెప్పిన విధంగా కట్ చేసుకుంటే కింద బాడీ పార్ట్ అనేది వస్తుంది. ఇది కూడా మనకి కట్ చేయంగా మిగిలిన పీస్ ఇది. ఇక్కడ మనం ఏం చేయాలంటే ఈ కార్నర్ లో ఇట్లా ఓపెన్స్ ఉన్న వైపే తీసుకోవాలి, అటు తీసుకోకండి. ఇటు తీసుకుంటే మనకి అటు బాడీ పార్ట్ అనేది వస్తుంది అనమాట. సో ఇక్కడ ఈ కార్నర్ లో 4.2 చూసారు కదా, ఇక్కడ నేను 4.2 పెట్టేసుకుని ఇక్కడ ఒక మార్క్ చేసుకున్నాను. ఇక్కడ నేను 4.2 తీసుకుని మార్క్, అండ్ ఇక్కడ ఒక 4.2 తీసుకుని మార్క్ పెట్టుకున్నాను. ఇట్లా పెట్టుకున్నాక మీరు
గుండు పిన్లు వేసి పెట్టుకోండి, ఎందుకంటే మనం కట్ చేసినప్పుడు మళ్ళీ సపరేట్ అయిపోతాయి కదా, కొత్త వాళ్ళకి అర్థం కాదు. సో మీకోసమే నేను ఇలా చూపిస్తున్నాను. ఇక్కడ ఒక 4.2, ఇక్కడ ఒక 4.2 తీసేసుకొని ఇట్లా లైన్ అనేది డ్రా చేసుకోవాలి. సో ఇప్పుడు మనం ఈ పార్ట్ అనేది కట్ చేసుకోవాలి. సో ఇప్పుడు దీన్ని ఇట్లా కట్ చేసుకోండి, ఇట్లా రౌండ్ కట్ చేసుకోవాలి. మీకు అటు కొద్దిగా చిన్నదైతే పర్వాలేదండి, ప్రాబ్లం ఏం లేదు, మీరు తర్వాత అడ్జస్ట్ చేసుకోవచ్చు. అంటే ఇంకొద్దిగా రౌండ్ సర్కిల్ అనేది తీసుకోవచ్చు, తర్వాత అయినా ఇబ్బంది ఏం లేదు. బట్ ఎక్కువ కట్ చేసుకున్నారంటే మీకు క్లాత్ అనేది వేస్ట్ అయిపోతుంది అనమాట. అందుకని చెప్పి మీరు ఫస్ట్ మీకు అనుమానంగా ఉంటే మాత్రమే, నేను ఒక చార్ట్ అనేది మీకు ఒక వీడియోలో పెడతాను చూడండి. ఆ చార్ట్ ప్రకారం ఎవరి వేస్ట్ కి ఎంత ఉండాలి అనేది దాంట్లో క్లారిటీగా ఉంటుంది. సో దాని ప్రకారం మీరు ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నా ఓకే, మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేనైతే సుమారు తీసుకున్నాను. ఇప్పుడు మనం వేస్ట్ పార్ట్ అనేది కట్ చేసి కింద సర్కిల్ కూడా కట్ చేసాం కాబట్టి మనకి లాంగ్ గౌన్ కి కింద ఫ్లోరల్ లెంత్ మొత్తం వచ్చేసినట్లే. ఇప్పుడు మనకి ఒకవేళ మీరు ప్లెయిన్ శారీ గనక తీసుకున్నట్లయితే దీని లెంత్ అనేది ఇంకా ఎక్కువ అవుతుంది. అప్పుడు మీరు కొద్దిగా హైట్ ఉన్నట్లయితే హైట్ ఉన్న వాళ్ళకి ఇంకా ఎగ్జాక్ట్ సరిపోతుంది. అండ్ ఇక్కడేమో నేను పైన బాడీ పార్ట్ అనేది కట్ చేస్తున్నానండి. ఇది నా మెజర్మెంట్స్ అనమాట, ఇది ఒకసారి మీరు చెక్ చేసుకుని చూడండి. సో యాస్టీజ్ గా నేను ఇదే మెజర్మెంట్స్ అనేవి నా బ్లౌజ్ కి అయినా డ్రెస్సెస్ కి అయినా ఫాలో అవుతూ ఉంటాను. అండ్ ఇక్కడ లాంగ్ గౌన్స్ కూడా నేను ఇదే తీసుకుంటూ ఉంటానండి మెజర్మెంట్స్ అనేవి. ఇక్కడ నేను చూపిస్తుంది ఏంటంటే నెక్ డీప్ అండ్ ఆర్మ్ హోల్ అండ్ వేస్ట్ పార్ట్ ఇవన్నీ చూపిస్తున్నాను మెజర్మెంట్స్. అయితే ఇక్కడ నేను నెక్ అనేది ఇలా స్క్వేర్ తీసుకున్నా కానీ మనము మెజరింగ్ చేసుకున్నాక ఒకసారి మార్క్ చేసుకుని కట్ చేసుకునేటప్పుడు మాత్రం నేను చేంజ్ చేసుకుంటూ ఉంటాను. అండ్ మీరు కూడా అలానే చేసుకోండి. ఇదంతా కట్ చేసుకున్నాక మీకు పాయింట్స్ అంటే టక్ పాయింట్స్ ఇవన్నీ కూడా పెట్టేసుకుంటే మీకు ఒకేసారి పని అయిపోతుంది. అండ్ ఇక్కడ నేను రౌండ్స్ అనేవి ఇప్పుడు ఈ డ్రెస్ కి పెట్టుకుంటున్నా కాబట్టి ఒకేసారి రౌండ్స్ అనేవి కట్ చేసుకుంటానండి. ఫస్ట్ ఇక్కడ ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్నాక రౌండ్ అనేది అది సపరేట్ చేశాక బ్యాక్ పార్ట్ అనేది కట్ చేస్తాను. ఆల్మోస్ట్ అందరికి తెలిసే ఉంటుంది, అంటే టైలరింగ్ నేర్చుకునే వాళ్ళకి. ఇక్కడ నేనైతే 1 మీటర్ తీసుకున్నా కదండి లైనింగ్, బట్ నాకు 1 మీటర్ కూడా పట్టలేదు, అరౌండ్ 1/2 మీటర్ పట్టింది అంతే. నేను హ్యాండ్స్ కు వేయలేదు, జస్ట్ ఫ్రంట్ అండ్ బ్యాక్ బాడీ పార్ట్ తీసుకున్నా కాబట్టి మీకు 1/2 మీటర్నే సరిపోతుందండి. ఒకవేళ మీరు 1 మీటర్ తీసుకున్నా వేరే దానికి యూజ్ చేసుకోవచ్చు. నేను వేరే బ్లౌజ్ ఉంటుందని చెప్పి ఒకేసారి 1 మీటర్ అనేది తీసుకున్నాను. అండ్ ఇక్కడ నేను ఫ్రంట్ పార్ట్ ఇందాక కట్ చేసుకున్నా కదా, అండ్ నెక్స్ట్ బ్యాక్ పార్ట్ అనేది కట్ చేసుకున్నాను. ఈ డ్రెస్ అనేది నేను సింపుల్ గా ఉండేయాలనుకుంటున్నానండి, ఎక్కువగా హెవీ మోడల్స్ పెట్టాలనుకోవట్లేదు. డైలీ వేర్ యూజ్ చేసుకోవడానికి బాగుంటుంది అని చెప్పి నేను సింపుల్ గానే దీన్ని స్టిచ్ చేసుకున్నాను. అండ్ మనకి ఇందాక బాటమ్ పార్ట్ లో మిగిలిన పీస్ ఉంది కదా, దాని నుంచి నేను ఇప్పుడు ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్స్ అనేవి తీస్తున్నాను. మీకు పళ్ళు అనేది డిజైన్స్ వస్తుంది కదండి, అది వేసినట్లయితే కంటిన్యూషన్ బాగోదన్నమాట. అందుకని చెప్పి మీకు సర్కిల్లో మిగిలిందే యూజ్ చేసుకున్నట్లయితే మీకు కంటిన్యూషన్ చాలా బాగుంటుంది. అండ్ మీరు ఆల్రెడీ థంబ్నెయిల్లో చూసుంటారు కదా డ్రెస్ ఎలా ఉంది అనేది. సో ఫ్రంట్ మీకు కంటిన్యూషన్ అయితేనే బాగుంటుంది. అండ్ దాన్ని కూడా ఇట్లా కొద్ది ఖర్చు అనేది ఎక్కువ పెట్టేసేసుకుని స్టిచ్ చేసేసుకోండి. మీకు సింపుల్ గా ఉండాలని చెప్పి నేను ఇక్కడ పిన్స్ అనేవి యూజ్ చేస్తున్నానండి. జనరల్ గా అయితే నేను అసలు పిన్స్ యూజ్ చేయను అనమాట, నాకు కొద్దిగా హ్యాబిట్ కాబట్టి నేను డైరెక్ట్ గా అటాచ్ అనేది చేస్తాను. అండ్ దీన్ని లూజ్ కుట్టేసేసి జాయింట్ అనేది చేశాను. తర్వాత మనకి ఎక్స్ట్రా పార్ట్ ఎంతైతే ఉంటుందో అదంతా నీట్ గా కట్ చేసుకున్నాక ఇక్కడ నేను బ్యాక్ అండ్ ఫ్రంట్ ఇట్లా మనం వేస్ట్ పార్ట్ దగ్గర పాయింట్స్ అనేవి పెట్టుకోవాలి. అప్పుడు మనకి షేప్ అనేది బాగుంటుంది అనమాట. నేను 1 ఇంచెస్ తీసుకున్నాను, హైట్ వచ్చేసరికి 3 ఇంచ్ తీసుకున్నాను. దీని మీద కనిపిస్తుంది కదా, సో అదే అనమాట. తర్వాత ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండింటిని మనం స్టిచ్ చేసుకుని రెడీగా పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే నెక్ పార్ట్ కి మనం గోట్ అనేది కుట్టుకోవటము లేకపోతే ఏదైనా స్టిచ్ చేసుకోవాలి కాబట్టి ఇంకొక చిన్న పీస్ తీసుకుని అటాచ్ చేస్తానండి. ఇక్కడ ఏంటంటే నార్మల్ గా కొంతమంది హ్యాబిట్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే బక్రం వేసి షేప్ అనేది తీసేసుకుని వేసుకుంటారు. ఇక్కడ నేను యూజ్ చేసేది జస్ట్ రౌండే, అందుకని చెప్పి నేను జస్ట్ వేరే పీస్ తీసుకుని యాడ్ చేస్తున్నాను. ఇంకా ఈజీగా చెప్పాలంటే మీరు లైనింగ్ అటాచ్ చేసేటప్పుడే రివర్స్ అనేది చేసేసుకోవచ్చు, అది ఇంకా ఈజీ. కాకపోతే స్టిఫ్నెస్ కోసం నేను ఏంటంటే ఇంకో క్లాత్ అనేది వేస్తున్నాను. దీనికి తో పాటు మనం బక్రం కూడా వేసుకోవచ్చు, ఇంకా స్టిఫ్ గా ఉంటుంది. అండ్ ఇక్కడ నేను సింపుల్ రౌండ్స్ కి అంత యూజ్ చేయాల్సిన అవసరం లేదని చెప్పి వేయటలేదు. అండ్ దీన్ని మనం మొత్తం కట్ చేసుకున్నాక అక్కడక్కడ చిన్న చిన్న కటింగ్స్ అనేది పెట్టుకోవాలి, ఎందుకంటే మనం రివర్స్ చేస్తాం కాబట్టి లైనింగ్ అనేది ఈజీగా తిరుగుతుంది అనమాట. ఇట్లా మనం కుట్ అనేది పోకుండా టక్స్ అనేది పెట్టుకోండి. మీకు అనుమానంగా ఉంటే ఇంకొక ఎక్స్ట్రా కుట్ అనేది వేసేసుకోవచ్చు. ఇట్లా మనం క్లాత్ అనేది ఇట్లా రివర్స్ వేసేసుకొని కుట్టుకోవటమే. ఇక్కడ ఇప్పుడైతే
నెక్ పార్ట్ అనేది ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు స్టిచ్ చేసేసానండి. మీరు అంచుకు వేసేసుకోండి, చిన్నగా అంచుకు వేసుకుంటే మీకు కుట్టినట్టుగా ఉండదన్నమాట అండ్ నీట్ గా కూడా ఉంటుంది. ఇప్పుడు మనకి లాస్ట్ లో పళ్ళు మిగిలింది కదా, ఆ పళ్ళులో ఉన్న క్లాత్ ఇది. సో ఈ క్లాత్ నేను లాస్ట్ లో కొద్దిగా నాకు డిజైన్ మ్యాచ్ అయ్యేటట్టు తీసుకొని దీన్ని 4 మడతల మీద ఇట్లా మడతేయాలన్నమాట. సో మడతేసాక నా దగ్గర ఆల్రెడీ ఇలా షీట్ అనేది కట్ చేసి పెట్టుకున్నాను. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి నేను ఎక్కడ ఒక ఇమేజ్ లాగా పెడతాను, చెక్ చేసుకోండి. నా హ్యాండ్స్ నా సైజ్ బాడీ ఉన్న వాళ్ళకైతే సెట్ అవుతుంది ఈ మెజర్మెంట్స్ అనేవి. బెలూన్ మోడల్ ట్రై చేస్తున్నాం కాబట్టి సో ఇక్కడ మనం కొద్దిగా స్పేస్ అనేది వదిలిపెట్టుకోవాలి. సో దీంట్లో నాకు ఎంత వస్తే అంతవరకే తీసుకుంటున్నాను. సో మనకి పన్నా శారీ అయితే ఎంత ఉంటుందో అంతవరకే తీసేసుకున్నాను. అండ్ హైట్ వచ్చేసరికి నేను మొత్తం కలిపి 14 ఇంచెస్ తీసుకున్నాను. మనం ఖర్చుతో కలిపి 14 ఇంచెస్ తీసుకున్నాను. ఇక్కడ చూడండి, మనకు పైన కింద ఖర్చు అనేది ఒక హాఫ్ ఇంచ్ నేను ఎక్స్ట్రానే పెడతాను, అందుకని చెప్పి ఒక పావు కాకుండా హాఫ్ ఇంచ్ తీసేసుకుని 14 ఇంచెస్ పెట్టుకున్నాను. తర్వాత మనం దీన్ని ఎక్కడ దాకా వస్తే అంతవరకు వదిలేయాలి. పైన మనకి 3 ఇంచెస్ పెడుతున్నాను నేను, మనకి కొద్దిగా పఫ్ లాగా రావాలి కదా. సో అందుకని ఇక్కడ ఒక 3 ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చు కాకుండా దాని తర్వాత 3 ఇంచెస్ పెట్టాను. ఇక్కడ 3 ఇంచ్ పెట్టాక మనం ఇక్కడ మార్కింగ్ కట్ చేసుకుందాం. ఇట్లా మార్కింగ్ చేసుకున్నాక మనం ఈ వెడల్పు కూడా చెక్ చేసుకోండి. ఇక్కడైతే నేను ఎప్పుడు 2 ఇంచెస్ పెడతాను అనమాట. ఇన్ కేస్ మనకి ఏదైనా ఫిట్టింగ్ తర్వాత కొద్ది కుట్లిప్పు తీసుకోవాలంటే ఉంటుంది కదా అని 2 పెడతాను. బట్ ఈసారి నేను ఒక హాఫ్ ఇంచ్ తగ్గిస్తాను చూడండి ఇక్కడ కార్నర్ లో, ఎందుకంటే మనకి లూజ్ అనేది ఎక్కువ రావాలి కదా, అందుకని ఒక హాఫ్ ఇంచ్ వదిలేసేసి. సో ఇప్పుడు మనం దీన్ని ఎగ్జాక్ట్ గా ఇట్లా ఉన్నట్టు ఇట్లా డ్రా చేసేసుకోండి. మనం లోపల చేయికి గ్రూ అనేది తీసుకోవాలి కదా, ఇది మొత్తం మనం కట్ చేసాక స్టిచ్చింగ్ అప్పుడు కొద్దిగా ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇట్లా గ్రూ అనేది ఇట్లా తీసేసుకుని మనం కట్ చేసుకుని డైరెక్ట్ కుట్టేసుకోవటమే. ఇట్లా పెట్టేసుకున్నాక మనం ఇప్పుడు పైన ఇక్కడ నుంచి తీయాలి కదా, ఇక్కడ నుంచి వదిలేసేసి ఇట్లా ఒక 1 ఇంచ్ ఇట్లా హ్యాండ్ తోనే మీరు ఫ్రీగా ఇట్లా డ్రా చేసేసుకోండి. దీంట్లో కలిసిపెట్టి డ్రా చేసుకోవాలి. ఇదిగోండి మీకు డార్క్ గా గీసి చూపిస్తున్నాను. ఇట్లా ఫ్రీ హ్యాండ్ తో కొద్దిగా ఇట్లా అనేసేసుకోండి, మనకి దీంట్లో కలిసిపోతుంది అనమాట. ఇప్పుడు మనం దీన్ని ఇట్లా డైరెక్ట్ కట్ చేసేసుకోవాలి. అండ్ కింద కూడా ఇట్లా అటు ఇటు ఇట్లా గీతలు గీసేసుకోండి. ఇది మొత్తం ఇట్లా పెట్టేసుకుని దీనికి మనం హాఫ్ ఇంచ్ తగ్గించాం కాబట్టి హాఫ్ ఇంచ్ డిస్టెన్స్ తో మనం ఇట్లా మార్కింగ్ అనేది చేసుకోవాలి, లైన్స్ అనేవి. ఇప్పుడు కట్ చేద్దాం, ఎలా కట్ చేస్తాను చూడండి. ఇక్కడ నేను 1.5 ఇంచ్ అనేది ఖర్చు అనేది పెట్టుకున్నాను కదా, ఆ ఖర్చు దగ్గర ఇలా పాయింట్స్ అనేవి పెట్టుకున్నట్లయితే మీరు ఆర్మ్ హోల్ కి అటాచ్ చేసుకునేటప్పుడు మీకు ఎగ్జాక్ట్ గా పాయింట్స్ అనేవి కనపడితే అప్పుడు ఈజీగా ఉంటుంది కుట్టుకోవడానికి. అండ్ ఇక్కడ నేను బెలూన్ హ్యాండ్స్ అనేవి పెడుతున్నాను కదా, తమ్నేల్ ఆల్రెడీ చూసుంటారు. సో ఆ హ్యాండ్స్ అనేవి ఇట్లా బుట్టలాగా రావాలంటే ఫస్ట్ నేను ఇక్కడ అంచుకి లూజ్ కుట్ అనేది వేసేసి దాన్ని కుచ్చులాగా లాగేస్తాను. అప్పుడు మీకు ఈజీగా ఒక పఫ్ లాగా వస్తుంది. దాన్ని మనం ఆర్మ్ హోల్ కి అటాచ్ చేసుకోవటమే. అండ్ టాప్ అంతే చేయాలి అండ్ కింద బాటమ్ కూడా అంతే చేయాలి. కింద అంచుకి నేను ఎక్స్ట్రా 1 ఇంచ్ పట్టి అనేది వేసేసి కుట్టేశాను. ఇక్కడ 1 ఇంచ్ పట్టి అనేది నేను కింద యాడ్ చేస్తున్నానండి. ఈ 1 ఇంచ్ పట్టి అనేది నేను ఇక్కడ 1.5 తీసుకున్నాను. పావు ఇంచ్ మనకి ఖర్చులోకి పోయినా మనకి మిగతాది సరిపోతుంది అనమాట. అండ్ దీనికి నేను లైనింగ్ కూడా అటాచ్ చేసి కుడుతున్నాను స్టిఫ్ గా ఉండటం కోసం.
ఇక్కడ ఇప్పుడు 2 హ్యాండ్స్ అనేది నేను రెడీ చేసుకున్నాను. వీటిని ఇప్పుడు మనం బాడీ పార్ట్ కి యాడ్ చేయాలి. ఫస్ట్ మనం బాడీ పార్ట్స్ ని రెండింటిని తీసుకుని షోల్డర్స్ అనేవి యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఆల్రెడీ మీకు చూపించాను కదా, ఈ పాయింట్స్ అనేవి ఫ్రంట్ అండ్ బ్యాక్ 4 ఇంచెస్ కి తీసుకుని 1 ఇంచ్ అనేది గ్యాప్ తీసుకుని దాన్ని జాయిన్ చేయాలి. తర్వాత ఈ 2 షోల్డర్స్ ని మనం 2 సైడ్లు అటాచ్ చేసుకోవాలి. అటాచ్ చేసుకున్నాక మనం ఆల్రెడీ రెడీగా పెట్టుకున్న హ్యాండ్స్ అనేవి ఉన్నాయి కదా, వాటిని ఆర్మ్ హోల్ కి అటాచ్ చేసుకుంటే మనకి కంప్లీట్ గా బాడీ పార్ట్ అనేది రెడీ అయిపోతుంది. బాడీ పార్ట్ అనేది రెడీ అయిపోయాక కింద మనం బాటమ్ పార్ట్ ని ఇప్పుడు రెడీ చేసుకోవాలి. కింద మనకి ఈ బాటమ్ పార్ట్ సైడ్స్ అనేవి అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఇది ఫుల్ సర్కిల్ కాబట్టి 2 జాయింట్స్ అనేవి పడతాయి అన్నమాట. సో కింద అయితే నేను ఇలా పికో వర్క్ అనేది బయట చేయించకుండా నేను ఏం చేశానంటే చిన్నగా మడత పెట్టేసేసి కుట్టేశానండి. అది మీకు ఫ్రంట్ లో తెలుస్తుంది ఎలా కుట్టాను అనేది వీడియో కంటిన్యూషన్ చూస్తే. అండ్ లేకపోతే మీరు వైర్ పికో కూడా చేయించుకోవచ్చు, ఇంకా మనకి కింద వేవ్స్ లాగా వస్తుంది అనమాట. సో నాకు అంత వేవ్ పార్ట్ అనేది అవసరం లేదు. అండ్ ఈ ఎండల్లో మనం స్టిచ్చింగ్ చేయించుకోవాలన్నా 2 days పట్టింది మనం బయట తీసుకెళ్ళి చేయాలన్నా. సో అందుకే నేను ఇక్కడ మిషన్ తోనే జస్ట్ కుట్టేశానండి. అది మనకి అట్లా వేవీగా రావాలంటే ఎలా కుట్టాలి అనేది దీంట్లో నేను చూపిస్తున్నాను చూడండి. ఇట్లా మనం ఫింగర్ తో ఇలా మడత పెట్టుకోవాలి. ఇట్లా మడత పెట్టుకుని రోల్ చేసుకుంటే మనకి సన్నగా తయారవుతుంది. దాని మీద మనం స్టిచ్ చేసుకుంటే మనకి చాలా సన్నగా వచ్చేస్తుంది అనమాట. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇదే మనం పికో వర్క్ అనేది శారీస్ కూడా ఇదే పద్ధతిలో చేసుకోవచ్చు. పికో వర్క్ చేయించుకోవాల్సిన అవసరం లేదు. మీ దగ్గర మిషన్ ఉన్నట్లయితే దీన్ని మనం ఇంట్లోనే ఇలా రెడీ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను 2 మీటర్స్ పాలిస్టర్ క్లాత్ తీసుకున్నాను. అయితే ఇప్పుడు మనం లైనింగ్ అనేది ఇంతవరకు వేయలేదు కదా డ్రెస్ కి. సో దానికోసం నేను జస్ట్ 2 మీటర్స్ తీసుకున్నాను. ఇక్కడేమో నేను 8.5 పెట్టుకున్నాను. అంటే మనం వేస్ట్ లైన్తో ఉంటుంది కదా, దానికి సంబంధించి చార్ట్ నేను చేస్తానండి. ఎవరెంత పెట్టుకోవాలని క్లారిటీగా ఉంటుంది అందులో. దాని ప్రకారం మీరు సైజ్ అనేది పెట్టుకున్నట్లయితే ఈజీగా అయిపోతుంది. సో ఇంకా సర్కిల్ కట్ అనేది మనం ఇది హాఫ్ సర్కిల్ కాబట్టి మనం ఇక్కడ ఇలా ఉంటుందన్నమాట కటింగ్ అనేది. సో ఇక్కడ మనం జాయింట్ అనేది వేసుకోవాలి. అక్కడ మనకి పీస్ అనేది మిగులుతుంది కదా కట్ చేయంగా. సో ఇక్కడ పీస్ తీసుకొచ్చి మనం ఇక్కడ వేసుకోవాలన్నమాట. సో సరిపోతుంది, ప్రాబ్లం ఏం లేదు. కొద్దిగా కాకపోతే జాయింట్ పడుతుంది అంతే. ఇప్పుడు మనం దీన్ని కట్ చేసుకుందాం. మనకి ఇది సర్కిల్ కట్ చేస్తే ఇలా పీస్ మిగులుతుంది అనమాట. ఈ పీస్ తీసుకెళ్ళి ఇక్కడ వేసేయటమే జాయింట్. ఇక్కడ చూసారు కదా, ఇక్కడ ఒక ముక్క అనేది ఉంది కదా, దీనికి తీసుకెళ్ళి యాడ్ చేస్తే మనకి ఫుల్ సర్కిల్ అనేది సరిపోతుంది. మళ్ళీ కొద్దిగా కింద అనేది ఇట్లా సర్కిల్గా కట్ చేసుకుంటే మనకి లైనింగ్ పార్ట్ అనేది కంప్లీట్ అయిపోతుంది. తర్వాత మనం దీన్ని మెయిన్ పీస్కి జాయిన్ చేసి మనం టాప్కి బాటమ్కి జాయిన్ చేస్తే కంప్లీట్ అయిపోతుంది. జనరల్గా అయితే మనం ఈ అంబ్రెల్లా కట్ అనేది డౌన్ పార్ట్ లైనింగ్ అండ్ మెయిన్ పార్ట్ 2 కలిపి కుట్టేసుకుంటారు. బట్ నాకున్న హ్యాబిట్ ఏంటంటే ఫస్ట్ నేను మెయిన్ పార్ట్ అటాచ్ చేస్తాను పైన బాడీ పార్ట్ కి, తర్వాత నేను లైనింగ్ పార్ట్ అనేది యాడ్ చేస్తాను. ఇక్కడ వేస్ట్ పార్ట్ కి డౌన్ పార్ట్ అటాచ్ చేసేటప్పుడు మీరు ఇలా పిన్స్ పెట్టుకోండి, మీకు కదలకుండా ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ మీకు మిడిల్ లోకి వస్తుంది అనమాట. నేను సైడ్స్ 2 ఇంచెస్ వదిలేసుకున్నా కాబట్టి మీరు కూడా 2 ఇంచెస్ అని వదిలిపెట్టేసుకుని తర్వాత హ్యాండ్స్ నుంచి కింద బాటమ్ వరకు అటాచ్ చేసేసుకోవటమే. ఇది మీరు అటాచ్ చేసుకునేటప్పుడు
2 స్టిచెస్ అనేది వేసుకోండి, చాలా స్టిఫ్ గా ఉంటుంది అండ్ స్ట్రాంగ్ గా ఉంటుంది. అండ్ ఇక్కడ నేను ఏంటంటే జిగ్జాగ్ అంటే ఓవర్లాక్ అనేది చేయించలేదండి, అంటే మనకి ఈ శారీ అనేది పీసులుగా వచ్చేస్తుంది కదా. సో నేను అలా చేయించకుండా ఏం చేశానంటే గమ్ వేసి స్టిక్ చేసేసాను. ఇది ఆల్రెడీ మీకు నేను ఒక షార్ట్ వీడియో చూపించాను, ఎలా మనం జాయింట్ అనేది గమ్ తో స్టిక్ చేసుకోవాలి అనేది. ఏం లేదు, మనకి బయట ఫ్యాబ్రిక్ గ్లూ దొరుకుతుంది కదా, అది తెచ్చేసుకుని మనకి ఎక్కడైతే ఇలా పీసులు అనేవి వస్తున్నాయి అనిపిస్తుందో అక్కడ మీరు గమ్ అనేది అప్లై చేసేసుకుంటే మీకు సరిపోతుంది. అవన్నీ నేను యాడ్ చేస్తే ఇంకా లెంత్ ఎక్కువ అవుతుందండి, సో అందుకే నేను యాడ్ చేసలేదు, జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ మనకి జాయింట్ అనేది అయిపోయాక సైడ్ అనేది అటాచ్ చేసేసుకోవటమే. ఇక్కడ నేను జిప్ అయితే అటాచ్ చేయలేదండి, జిప్ లేకుండానే మనం ఇలా కుట్టేసుకుంటే మనకి పర్ఫెక్ట్ షేప్ అని వస్తుంది. లేదు ఇంకా మీకు ఇంకా పర్ఫెక్ట్ షేప్ రావాలి అంటే జిప్ కూడా అటాచ్ చేసుకోవచ్చు. మొత్తం కంప్లీట్ అయిపోయాక ఇక్కడ టేజల్స్ అనేవండి, ఈ టేజల్ సంబంధించిన వీడియో అనేది ఆల్రెడీ పోస్ట్ చేస్తున్నాను, కింద లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఈ టేజల్స్ అనేవి నేను ఎలా ప్రిపేర్ చేశాను అనేది సపరేట్ వీడియో పోస్ట్ చేస్తున్నాను. దీన్ని కూడా నేను మిషన్ మీద అటాచ్ చేస్తున్నాను. అండ్ మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ నెక్ కి ఒక పీస్ అనేది అటాచ్ చేసాం కదా, దాన్ని మనం చేత్తో వర్క్ చేసేసుకుంటే సరిపోతుంది. అండ్ ఇక్కడ మనకి కంప్లీట్ గా డ్రెస్ అనేది రెడీ అయిపోతుందండి. చూసారు కదా, ఫైనల్ గా డ్రెస్ అయితే ఇలా ఉంది. అండ్ మీకు డెఫినెట్ గా ఇది యూస్ఫుల్ అయిద్దని అనుకుంటున్నాను. ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కింద కామెంట్ సెక్షన్ లో అడగొచ్చు, నేను డెఫినెట్ గా మీకు రిప్లై ఇస్తాను. లేదంటే నా ఇన్స్టా ఐడి కూడా ప్రొవైడ్ చేస్తాను కాబట్టి మీరు నన్ను ఇన్స్టా లో డిఎం చేయొచ్చు, నేను అక్కడ కూడా మీ డౌట్స్ నేను క్లారిఫై ఇస్తాను. అండ్ సింపుల్ నెక్ తో నేను కుట్టేశానండి. అండ్ నా దగ్గర మ్యాచింగ్ చున్నీ అండ్ ప్యాంట్ ఉంటే మీకు వేసేసుకుని చూపిస్తున్నాను అనమాట. మీకు గనక ఆ స్టిచ్చింగ్ గనక బాగా గ్రిప్ ఉన్నట్లయితే మీరు డిఫరెంట్ మోడల్స్ కూడా ట్రై చేయొచ్చు. అండ్ వన్ మోర్ థింగ్, నేను ఇక్కడ శారీ ఎంత పెట్టుకున్నానని చెప్పలేదు కదా, 100 రూపీస్ అండి. ఇక్కడ సిల్క్ శారీస్ మనకి బయట దొరుకుతూనే ఉంటాయి కదా, మనకి గుట్టల్లో పోసి అమ్ముతూ ఉంటారు. సో దాంట్లో నేను ఇది ఒకటి ఎంచుకుని తీసేసుకున్నాను. అండ్ మీరు ఎప్పుడైనా సరే అంచు అనేది చిన్న అంచు ఉన్న శారీస్ తీసుకుంటే మనకి లెంత్ అనేది ఎక్కువ వస్తుంది. అసలు బార్డర్సే లేని అయితే ఇంకా బెస్ట్ అనమాట, ఫుల్ ఫ్లోరల్ లెంత్ వచ్చేస్తుంది. అండ్ ఇక్కడ మీకు డ్రెస్ కనుక డెఫినెట్ గా నచ్చినట్లయితే తప్పకుండా మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. లేకపోతే ఈ మోడల్ మీకు బయట చూపించినా ఈజీగా స్టిచ్చింగ్ అనేది చేసిస్తారు. అండ్ 100 రూపీస్ డ్రెస్ తో శారీతో మన డ్రెస్ అనేది ఇట్లా నీట్ గా స్టిచ్ చేసుకోవచ్చు ఇంట్లోనే. డెఫినెట్ గా మీకు కనుక నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్, నియర్ అండ్ డియర్ వన్స్ కి షేర్ చేయండి ఈ వీడియో, తప్పకుండా వాళ్ళకు కూడా యూస్ఫుల్ అవుతుంది. మన ఛానల్లో ఆల్రెడీ చాలా రకాల డివైస్ అని ఆల్రెడీ పోస్ట్ చేసి పెట్టున్నానని డెఫినెట్ గా ఒకసారి అందరూ చెక్అవుట్ చేయండి, మీకు చాలా యూస్ఫుల్ అయ్యే వీడియోస్ ఉన్నాయి అందులో. సో డెఫినెట్ గా మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అంటిల్ దెన్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. Bye.